సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నాను అండి. ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. వెదర్ చాలా డస్టీగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. సో డ్రైవర్ మిత్రులు జాగ్రత్తగా ఉండాలి. బయట తిరిగే వాళ్ళు కూడా సో మాస్క్ అవి పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. కళ్ళ స్పెట్స్ పెట్టుకోవాలండి. కళ్ళలో ఇష్టపడితే చాలా ఇబ్బంది. తర్వాత కోవిడ్ యొక్క ఫైర్ ఫోర్స్ అధికారులు గవర్నమెంట్ రూల్స్ ఏమాత్రం అధిగమించినా, అంటే గవర్నమెంట్స్ నుంచే ఇచ్చే సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోతే ఇటు షాప్స్ కానీ, వర్క్షాప్స్ కానీ, నెక్స్ట్ బిల్డింగ్స్ కానీ ఇమీడియట్గా సీజ్ చేసేస్తున్నారు. ఎటువంటి మొహమాట లేదు. ఇది హై కమిషన్ ఆర్డర్. సో మంగఫ్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ మరొకసారి జరగకుండా కోవిడ్ ఫుల్ జాగ్రత్త పడుతుందండి. ఫుల్ రైట్స్ ఇచ్చేసారు ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇమీడియట్గా సీజ్ చేసామని చెప్పి. సో తర్వాత హెల్త్ మినిస్టర్ వారు హెల్త్ రూల్స్ను బాగా టైట్ చేస్తున్నారండి. సో అంటే వీసాకి అప్లై చేసేవాళ్ళు, ఎక్స్పర్ట్స్కి వీసా అప్లై చేసేవాళ్ళు హెచ్ఐవి సంబంధించిన డీటెయిల్స్కి సబ్మిట్ చేయకపోతే ఆ వీసా వాళ్ళకి క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఈ వీసా ఇవ్వరు అనమాట. సో హెచ్ఐవి సంబంధించిన డీటెయిల్స్ మస్టర్షుడ్గా సబ్మిట్ చేయాల్సిందే. ఓకే, సౌదీ విషయానికి వెళ్తే డొమెస్టిక్ వర్కర్స్కి గుడ్ న్యూస్ అనుకోవాలి. సౌదీలో మే 11 నుండి స్టార్ట్ అయిందండి ఈ యొక్క న్యూస్. మే 11కు ముందు ఎవరైతే ఈ హురూప్ కేసుల్లో ఉంటారో ఇటువంటి వారు మీరు వేరే కపిల్ దగ్గరికి మారిపోవచ్చు. ముసండం అప్లికేషన్ ద్వారా ఆ కపిల్ మిమ్మల్ని తీసుకుంటాడు అనమాట. సో అయితే 6 months టైం ఉందండి. అంటే 11వ తారీఖు ముందు 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2-3 సంవత్సరాలు ఎంతైనా పర్లేదు. సో 11వ తారీఖు ముందు ఎవరైతే హురూప్ కేసుల్లో ఉంటారో మీ యొక్క స్థితిని మార్చుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం. నెక్స్ట్ హజ్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు. హజ్కు వచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు మినిమం మీ దగ్గర 60,000 రియళ్ళు కానీ, 60,000 రియల్ పైన డబ్బు ఉన్నా, నెక్స్ట్ ఏదైనా మెటల్స్ ఉన్నా, ఈ బంగారం లాంటి మెటల్స్ ఉన్నా కానీ కస్టమ్ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి. ఇది హజ్ వాళ్ళకే కాదు, అందరికీ ఉపయోగపడుతుందండి. ఇది అందరికీ పనిచేస్తుంది. నార్మల్గా డ్యూటీ చేసి వర్క్ చేసి రిటర్న్ మళ్ళీ ఇండియాకి సెలవుకి వచ్చే వాళ్ళు కూడా. సో అబౌవ్ 60,000 రియల్ మీకు అమౌంట్ క్యాష్ ఉంటే కనుక మీరు కస్టమ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. ఓకే, యుఏ విషయానికి వెళ్తే అబుదాబి క్రౌన్ ప్రిన్స్ గారు అనౌన్స్ చేశారండి. $1.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీలో ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి. చూడండి, ట్రంప్ వచ్చాడు గల్ఫ్కి, ఇటు సౌదీ, ఖత్తర్, ఈ దుబాయ్ సైడ్ వచ్చి మొత్తం డబ్బంతా మూటలు కట్టుకుని పోతుండండి. మొత్తం ధనిక దేశాన్ని సపోర్ట్ చేస్తున్న ప్రపంచం అంతా. చూడండి, $1.4 ట్రిలియన్, ట్రిలియన్ యుఎస్ ఎకానమీలో ఇన్వెస్ట్ చేస్తారంట యూఏ వాళ్ళు, అబుదాబి వాళ్ళు. చూడండి, తర్వాత గ్లోబల్ విలేజ్ రేపటితో క్లోజ్ అయిపోతుంది. సో కొన్ని షాప్స్లో 70% డిస్కౌంట్ కూడా అనౌన్స్ చేశారు. అంటే క్లియరెన్స్ సేల్ అనమాట. 50 dirhamsకే 3 జతల షూస్ వస్తాయంటండి. అంటే దాన్ని ప్రమోట్ చేయట్లేదు ఎవరినైనా, కేవలం ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటారని చెప్తున్నాను అనమాట. ఓకే, వామన్ విషయానికి వెళ్తే వీసాలు ఉన్నాయి, ఫ్లైట్ టికెట్లు ఇచ్చేస్తాము, సో ఇమీడియట్గా వీసాలు ఇచ్చేస్తామని చెప్పి డబ్బులు తీసేసుకుని చాలామంది మోసాలు చేస్తున్నారండి. వామన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కామారెడ్డి జిల్లాకు చెందిన సాయిలు అనే ఒక వ్యక్తి పాపం తన తుది శ్వాస మస్కట్లో విడిచాడండి. ఇతని ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. నెక్స్ట్ టెంపరేచర్ పెరుగుతుంది, డస్ట్ భారీగా ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేశారు. డస్టీగా ఉంటుంది వాతావరణం అని చెప్పి. నెక్స్ట్ వామన్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు పార్కింగ్ స్లాట్ నుండే కార్ సర్వీసులు ప్రారంభించారంటే పార్కింగ్ ఏరియా కార్లు పార్క్ చేస్తాం కదా, అక్కడ నుంచే మనకి ఎలక్ట్రికల్ బ్యాటరీ బళ్ళు ఉంటాయి కదండి, నడవలేని వాళ్ళని తీసుకెళ్తుంటారు, లగేజ్ తీసుకెళ్తుంటారు. సో ఈ సర్వీసు ఇంత ఎయిర్పోర్ట్ లోన్ ఉంటుంది నార్మల్గా అయితే ఎక్కడైనా. ఇప్పుడు వామన్లో పార్కింగ్ నుంచి ప్రారంభించారంట, పార్కింగ్ నుంచి సర్వీస్ చేస్తారంట. ఓకే, బెహ్రెన్ విషయానికి వెళ్తే ఎలాన్ మస్క్ గారు ప్రారంభిస్తున్నారండి. మొత్తం అంతా సిద్ధమైపోయింది. హై స్పీడ్ ఇంటర్నెట్, శాటిలైట్ ద్వారా వచ్చే హై స్పీడ్ ఇంటర్నెట్ బెహ్రెన్లో ఎలాన్ మస్క్ గారు ప్రారంభించేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఒక డేటా ప్రకారం బెహ్రెన్లో 84% మహిళలు జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారంటండి. సో ఇప్పుడు మరి వీళ్ళకి బెహ్రెన్ నేషన్ ఇందులో ఎంతమంది జాబులు పోతాయో తెలియదు ఎక్స్పర్ట్స్వి. తర్వాత 3 స్కూల్ ఎంప్లాయీస్ బెహ్రెన్లో ఫేక్ చెక్కుల ద్వారా 86,000 బిల్లు విత్డ్రా చేసి పర్సనల్ సులాభాల కోసం వాడుకున్నారంట. వీళ్ళు 3 అరెస్ట్ చేశారు, ఫైన్లు కూడా వేశారు భారీగా. నెక్స్ట్ మనం ఖత్తర్ విషయానికి వెళ్తే ట్రంప్ గారు ఖత్తర్కి వచ్చారు మొన్న తెలిసిన విషయంగా. అయితే ట్రాఫిక్ చాలా జామ్ అయిపోయిందని చాలా మిత్రులు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టారండి, వీడియోలు కూడా పెట్టారు. సో ట్రంప్ రావడం వల్ల ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయిందని చెప్పి. సో అయితే ట్రంప్ గారు వచ్చారు కానీ ప్రపంచపు హిస్టరీలో ఏ దేశం కూడా చేయనంత డీల్ చేస్తుందండి ఖత్తరు. సో ఖత్తర్ ఎకానమీలో $1.2 ట్రిలియన్ ఇన్వెస్ట్తో పాటు 160 బోయింగ్ ఫ్లైట్స్ అండి. అంటే ఖత్తర్ ఎయిర్వేస్ వారు 160 విమానాలు ఒకేసారి ఆర్డర్ పెట్టారంట. అది మామూలు విషయం కాదు. ప్రపంచంలో ఏ ఎయిర్లైన్స్ సంస్థ ఇంత ఆర్డర్ పెట్టదు. కాకపోతే చూడండి, ఇది
డబ్బున్న వాళ్ళే మరింత డబ్బున్న వాళ్ళు అవుతున్నారు. సో మిగిలిన పేద దేశాలను ఎవరో పట్టించుకోరండి. డబ్బున్న బలం ఉన్నోడిదే రాజ్యం అన్నట్టే ఉంది ఇదంతానే. సో మిగిలిన కంట్రీలు ఎవరో పట్టించుకోరు. సో అంతే కదా, లోకం పోకడ ఇదే కదండి. మనం చూడండి, ల్యాండ్ వాల్యూలు పెరుగుతున్నాయి, గోల్డ్ వాల్యూ పెరిగింది. డబ్బున్న వాళ్ళే ఇంకా డబ్బున్న వాళ్ళు అవుతున్నారు. పేదవాళ్ళు ఖర్చు పెడతారు, మిడిల్ క్లాస్ వాళ్ళు సేవ్ చేస్తారు, కానీ ఇన్వెస్ట్ చేయరు. ఒక పెన్షన్ పాలసీలో ఇన్వెస్ట్ చేసుకోరు, ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసుకోరు. డబ్బున్న వాళ్ళు అయిపోతారని వెళ్ళి చెప్పి. సో ఇదండి సంగతి. ఇంకంతే, మనం ఏం చేయగలం, లోక పోకడలాగే ఉంది. తర్వాత షేక్ అమీర్ తమామిన్ అల్తానీ గారు బాగ్దాద్ పర్యటన వెళ్ళారండి. సో ఈ ట్రంప్ గారి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఈయన బాగ్దాద్, ఇప్పుడు ప్రెసిడెంట్ బాగ్దాద్లో ఉన్నారు తమామిన్ అల్తానీ గారు, అక్కడ పర్యటనకు వెళ్ళారు. సో ఇంతే జనరల్ విషయాలు కదా. జనరల్ విషయాలకు వెళ్తే, పాకిస్తాన్ మద్దతుగా మొన్న వార్ మూమెంట్ ఉన్నప్పుడు పాకిస్తాన్ మద్దతుగా చైనా, తుర్కీ నిలబడ్డాయి కదండి. చైనా సంగతి పక్కన పెట్టండి, తుర్కీ వాళ్ళు ఇండియాలో బిజినెస్ చేసుకుంటున్నారు. ఇండియాలో కొన్ని ఎయిర్లైన్స్ సంస్థలకి గ్రౌండ్ ఫోర్స్ తుర్కీ కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఆ కాంట్రాక్ట్లన్నీ ఇండియా క్యాన్సిల్ చేసింది భద్రత నిమిత్తం. నెక్స్ట్ తుర్కీ విజిటింగ్ వెళ్ళే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అజర్బైజాన్, తుర్కీకి మొత్తం అందరూ కూడా క్యాన్సిల్ చేస్తున్నారండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్ పర్సన్ తుర్కీకి వెళ్తే 1,00,000 నుండి 1,30,000 ఆ దేశంలో స్పెండ్ చేసి వస్తాడు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. చాలామంది ఇండియన్స్ తుర్కీ పర్యటనకు వెళ్తారు. సో చూడండి, ఇంత భారీ బిజినెస్ ఇచ్చే ఇండియానే వాళ్ళు మనకి మొన్న భూకంపాలు వచ్చినప్పుడు కూడా ఇండియా వాళ్ళు చాలా సాయం చేశారు. ఆయన్ని మర్చిపోయి వాళ్ళు సో శత్రు దేశం వైపు మొగ్గు చూపారు. పాకిస్తాన్ వాళ్ళు ఏం సాయం చేస్తారో చూద్దాం. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.